హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి నేను ఒక స్పెషల్ డిష్ చేస్తాం అనుకుంటున్నాను. మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చాను కదా, చిల్లీ చికెన్ చేద్దామనేసి దానికి కావాల్సినటువంటి నేను ఏర్పాటు చేసుకున్నాను అనమాట. ఫస్ట్ చికెన్ అంతా బాగా ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. హాఫ్ కేజీ చికెన్ని బాగా అంతా కడిగేసుకొని నీట్గా వాష్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు దాంట్లోకి నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ కలుపుతున్నాను అనేది మీకు చూపిస్తాను. నేను ఫస్ట్ ఉప్పు తగినంత ఉప్పు వేసుకోవాలన్నమాట. నేను ఈ కప్పు వేసాను, ఈ స్పూను. ఇదంతా బాగా కలిపెడుతూ ఉన్నాను. ఆ తర్వాత ఇదంతా కలిపిన తర్వాత కొంచెం లైట్గా మనకు కావాల్సినంత పసుపు అన్నమాట. పసుపు వేసుకున్నాను. ఇదంతా కలుపుకున్న తర్వాత మనకి ఎంత కావాలో అంత తగినంత కారం కూడా వేసుకోవాలి. మనం ఎక్కువ కారం తినాలి అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. మనకు పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి కొంచెం తక్కువ వేసుకుంటేనే బెటరు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ కారం తినరు కాబట్టి నేను కొంచెమే వేసాను కారము. మరి పోపులో ఎండుమిర్చి అవి కూడా వేస్తాం కాబట్టి పచ్చిమిర్చి దాంతో ఈక్వల్గా అయిపోతుంది ఇది. ఆ తర్వాత నేను ఈ బ్రాండ్ చిల్లీ చికెన్ మసాలా వాడుతున్నాను అన్నమాట, పౌడర్. అది కూడా జస్ట్ మనకి తగినంత మాత్రమే. ఇవన్నీ ఫ్లేవర్స్ కోసం కాబట్టి మనకు తగినంత మాత్రం నేను వేస్తున్నాను. ఆ తర్వాత లాస్ట్ వచ్చేసేసి ఇప్పుడు మనము ఎగ్ వేసుకున్నాము. ఎగ్ ఎందుకంటే కొంచెం బాగా టేస్టీనెస్ మనకు రుచిని కలిగిస్తుంది అన్నమాట ఎగ్ చిల్లీ చికెన్కి. అంత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకు లాస్ట్ వచ్చేసేసి దీనికి మనకు కార్న్ ఫ్లోర్ అన్నమాట. కార్న్ ఫ్లోర్ మీద దాన్ని నేను వేసుకుంటున్నాను. మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. కార్న్ ఫ్లోర్ మంచిది కదా, మొక్కజొన్న పిండి. చూసారు, కలుపుతూ ఉంటేనే ఎంత బాగుందో. ఇంకా కొంచెం పడుతుంది కార్న్ ఫ్లోర్, వేసుకుందాము. మీరు కూడా ఇట్లాంటి రెసిపీలు ఏమైనా ఉంటే నాకు షేర్ చేయండి. ఓకే, అలాగే మన ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. అలాగే ఫుల్ లెంత్గా వీడియోస్ చూడండి, ఎందుకంటే కనుక అవర్స్ మాకు కౌంట్ అవుతాయన్నమాట, దానికోసము. అలాగే మన ఛానల్ని మీ తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏదన్నా ఇలా చేయండి అలా చేయండి అని కామెంట్స్ రూపంలో కూడా ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఇదంతా ఇలా కలిపి పెట్టుకున్నాం కదా. కలిపి పెట్టుకున్న తర్వాత కాసేపు దీన్ని ఇట్లనే పెట్టాలన్నమాట. మూత పెట్టేసి కాసేపు అంతా పెట్టేసుకున్నాము. స్టవ్ ఆన్ చేసుకొని అన్నీ బాండి పెట్టుకొని ఫస్ట్ మనం అంతా కలిపి పెట్టుకున్నాం కదా చికెన్ అంతా, దాన్ని ఆయిల్లో మనం కొంచెము ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫస్ట్ కొంచెం ఆయిల్ హీట్ ఎక్కేంత వరకు పెట్టిన తర్వాత మనం ఈ చికెన్ అంతా మనం కలుపుకొని కొంచెం సేపు పెట్టుకున్నాం కదా, ఒక 10 minutes అలా. చూసారా, అంతా కొంచెం బాగా కలిపిన తర్వాత కొంచెం సేపు అట్లా పెట్టిన తర్వాత ఎంత కలరింగ్ వచ్చిందో చాలా బాగా పెట్టుకున్నాం కదా. దీన్ని ఆయిల్లో కొంచెం బాయిల్ చేసుకోవాలి, ఫ్రై టైప్లో. ఇందాక కలిపిన మిశ్రమాన్ని అంతా డీప్ ఫ్రై చేసుకొని దాన్ని చిల్లీ 65కి రెడీ చేసి పెట్టుకున్నాను ఇలాగా. అయితే కావాల్సినవి 1 కప్ క్యాప్సికమ్, కొంచెం వెల్లుల్లి, ఆనియన్స్ అండ్ అల్లం, పచ్చిమిర్చి అండ్ సోయా సాస్ and tomato sauce
అండ్ గార్లిక్ సాస్ అన్నమాట. ఇవన్నిటిని ఇప్పుడు మనము ఇంతవరకు జరిగిన ప్రాసెస్కి మిగతా ప్రాసెస్ అన్నమాట. చిల్లీ 65కి అది ప్రాసెస్ చూద్దాము ఎలా చేయాలని. మనం పచ్చిమిర్చి వేసుకుంటున్నాము. ఇది కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. ఇది కూడా మనం కొద్దిగా కొంచెం ఫ్రై అయితే కనుక మిగతా ఐటమ్స్ కూడా మనం ఇందులో వేసుకోవచ్చు. 2 minutes. మనము ఆనియన్స్ వేసుకుంటున్నాము. ఇది కూడా కొంచెం సేపు ఒక 2-3 minutes ఫ్రై అయితే తర్వాత మిగతా ఐటమ్స్ అన్నీ వేసుకుంటాం. కొంచెం ఫ్రై అయిపోయింది కదా ఆనియన్స్. ఇప్పుడు మనం క్యాప్సికమ్ వేసుకోవాలి. క్యాప్సికమ్ వేసుకున్న తర్వాత ఒక 2-3 minutes ఇది కూడా కొంచెం బాయిల్ చేసుకున్నాం. ఇప్పుడు మనకు తగినంత గార్లిక్ చిల్లీ సాస్ వేసుకుంటున్నాము. మనము ఇదంతా మిక్స్ చేసుకుని మనం డీప్ ఫ్రై చేసుకున్నాం కదా చికెన్ని ఇందులోకి వేసుకోవాలి అన్నమాట. దీన్నంతా బాగా మనం కలబెట్టుకోవాలి. మనం హోటల్లో చేసుకునేలాగే వచ్చిందండి. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను చిల్లీ 65. నాకు అలానే వచ్చింది అనిపిస్తుంది. దీన్ని టేస్ట్ ఇప్పటివరకు చేసిన ప్రాసెస్ అంతా లాస్ట్కి తయారైందండి. మన చిల్లీ చికెన్ 65 ఎలా ఉందో మీరు కూడా చేసుకొని దాన్ని తిని రుచి చూసి కామెంట్ రూపంలో చేయండి, చెప్పండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే పక్కన గంట సింబల్ ఉంటుంది, దాన్ని అట్లా ఒకసారి క్లిక్ చేస్తే మన నోటిఫికేషన్స్ అప్డేట్స్ అన్ని మీకు వీడియోస్ ద్వారా తెలుస్తాయి. ఓకే ఫ్రెండ్స్, మరొక రెసిపీతో నేను మీ ముందుకు వస్తాను. బాయ్.